ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటు వేయాలంటే బద్ధకంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఓటు వేస్తే డిస్కౌంట్లు ఇస్తామని పలు సంస్థలు ఆఫర్లు ఇచ్చే విచిత్రపు రోజులు వచ్చేశాయి. ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తికి చికెన్ ధరలో 50 రూపాయల రాయితీ ఇస్తానని చెన్నైలోని ఒక చికెన్ సెంటర్ యజమాని ప్రకటించాడు. ఓటేసినట్లు సిరాతో ఉన్న గుర్తును చూపితే చాలు చికెన్ రేటులో డిస్కౌంట్ ఇస్తానని తెలిపాడు. పోలింగ్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పెట్రోల్ డీలర్లు ఆఫర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంకు గుర్తు ఉన్న చూపుడు వేలిని చూపించి లీటర్కి 50 పైసలు డిస్కౌంట్ పొందవచ్చని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఓటు వేయాలని ఆదేశించాయి. ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఐటీ ఉద్యోగుల విషయంలో బెంగళూరు కంపెనీలు కొన్ని నిబంధనలు విధించాయి. ఏప్రిల్ 18వ తేదీన బెంగళూరులో జరిగే ఎన్నికల పోలింగ్లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించాయి. ఓటు వినియోగించుకున్నట్టు ఆధారాలను కంపెనీ హెచ్ఆర్కు సమర్పించాల్సిందిగా రూల్స్ పెట్టాయి. అలా చేస్తేనే జీతంతో కూడిన సెలవు లభిస్తుంది, లేదంటే సదరు ఉద్యోగులకు మంజూరు చేసిన సెలవు రద్దు చేస్తామని తెలిపాయి. దక్షిణ అస్సాం జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులు ఓటు వేసి వచ్చిన వారికి డిస్కౌంట్లు ప్రకటించాలంటూ వ్యాపారులు కోరారు. దీంతో నగల వ్యాపారులు, రెస్టారెంట్ నిర్వాహకులు, మెడికల్ షాప్ యజమానులు ఆఫర్లు ప్రకటించారు. ముంబైలోని ఓ రెస్టారెంట్కు చెందిన యజమాని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఇస్తానంటున్నారు. ఏప్రిల్ 29న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి తమ రెస్టారెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి 20% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లు ఓ నిర్ణయానికి వచ్చాయి. పిల్లల పేరెంట్స్ ఓటును మార్కులతో ముడిపెట్టేశాయి. ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తేనే పిల్లలకు ఎక్స్ట్రా మార్కులు వేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మేరట్ వైద్యులు కూడా ఈ తగ్గింపులో భాగమయ్యారు. కన్సల్టేషన్ ఫీజు కింద 50% తగ్గింపు, ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి తదితర పరీక్షల మీద 20% డిస్కౌంట్ ఇస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరిధిలోని వైద్యులు ముందుకొచ్చారు. ఓ బార్బర్ షాప్ యజమాని ఓటు వేసిన ఓటర్లందరికీ షేవింగ్ ఫ్రీ అని బోర్డు పెట్టాడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అలా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి సమాజం నిర్మితమవుతుందని అంటున్నాడు. For more updates, please subscribe 99 TV Telugu.